సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం కళ్లద్దాలు కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. డిజిటల్ స్క్రీన్లపై గంటల కొద్దీ సమయాన్ని వెచ్చిస్తున్న రోజులివి. ఫలితంగా చాలామంది కంటిచూపు మందగిస్తోంది. కళ్ళజోళ్లకు వెళ్ళక తప్పని పరిస్థితి. కంటి సమస్యలతో కొనుగోలు చేసేవారు కొందరైతే స్టైల్ కోసం ధరించేవారు ఇంకొందరు. వారి వారి అభిరుచులకు అనుగుణంగా మార్కెట్లో కళ్ళజోళ్లు అందుబాటులో ఉంటున్నాయి. అయితే వైద్యుల సూచనలు లేకుండా కళ్ళజోళ్లు కొనడం వల్ల కొన్ని రకాల సమస్యలు తలెత్తుతాయని హైదరాబాద్కు చెందిన నేత్ర వైద్యులు పి మురళీధర్ సూచిస్తున్నారు. కళ్లద్దాల్లో రకాలు. కంటి చూపులోని లోపాలను సమీప దృష్టి, దూరదృష్టి, ఆస్టిగ్మాటిజం బట్టి లెన్సులను ఉపయోగిస్తారు. సింగిల్ విజన్ లెన్సులు. వీటిలో ఒకే రకమైన పవర్ ఉంటుంది. అన్ని రకాల దృష్టిలోపం ఉన్నవారికి దీన్ని వినియోగిస్తారు. బైఫోకల్స్. ఈ లెన్స్లో రెండు వేర్వేరు పవర్లు ఉంటాయి. పైభాగం దూరపు, కింది భాగం దగ్గరని చూడటానికి ఉపయోగపడతాయి. వీటి మధ్యలో ఒక స్పష్టమైన గీత కనిపిస్తుంది. ట్రైఫోకల్స్. వీటిలో ఒకే లెన్స్లో 3 పవర్లు ఉంటాయి. దూరం, మధ్యస్థ దూరం, దగ్గర చూపు వంటి మూడింటికి ఇవి పనికొస్తాయి. ప్రోగ్రెసివ్ లెన్స్. ఇవి బైఫోకల్స్ లాంటివే, కానీ వీటిలో ఎలాంటి అతుకు లేదా గీత కనిపించదు. రీడింగ్ గ్లాసెస్. వయసు పెరగడం వల్ల వచ్చే దగ్గర చూపు సమస్య ఉన్నవారు చదువుకునేటప్పుడు మాత్రమే వీటిని ధరిస్తారు. ప్రిజం లెన్సులు. మెల్లకన్ను ఉన్న చిన్నపిల్లల్లో కొన్ని రకాల మెల్లకన్ను సమస్యలను సరిచేయడానికి ఈ ప్రిజం కరెక్షన్ అద్దాలను వాడుతుంటారు. బ్లూ లైట్ గ్లాసెస్. కంప్యూటర్లు, మొబైల్స్ నుంచి వచ్చే హానికర బ్లూ రేడియేషన్స్ను అడ్డుకుంటుంది. దీంతో స్క్రీన్లు వాడేవారికి కంటి అలసటను తగ్గించడానికి ఇవి పనికొస్తాయి. ఫోటోక్రోమిక్ లెన్సులు. ఇవి ఆల్బినిజం వంటి సమస్యలు ఉండి కళ్ళలోకి కాంతి ఎక్కువగా వెళ్లడం వల్ల ఇబ్బంది పడేవారికి ఉపయోగపడతాయి. టెలిస్కోపిక్ లెన్సెస్. జన్యుపరమైన రెటీనా సమస్యల వల్ల దూరపు చూపు చాలా తక్కువగా ఉన్నవారికి స్పష్టత కోసం వీటిని ఉపయోగిస్తారు. ప్రొటెక్టివ్ గాగుల్స్, సన్ గ్లాసెస్. డ్రైవింగ్ చేసేటప్పుడు గాలి, ధూళి, పుప్పొడి వల్ల అలర్జీలు రాకుండా కళ్లను సంరక్షించుకోవడానికి ముఖ్యంగా బైక్ రైడర్స్కి ఇవి బాగా ఉపయోగపడతాయి. తీసుకోవలసిన జాగ్రత్తలు. సిస్టమ్ స్క్రీన్ ఎప్పుడూ కంటి చూపునకు సమానమైన ఎత్తులో ఉండాలి. స్క్రీన్ మరీ కిందికి లేదా పైకి ఉండకూడదు. కళ్లద్దాలను తొడవడానికి మైక్రోఫైబర్ వస్త్రాన్ని లేదా నూలిపోగులు లేని మెత్తటి వస్త్రాన్ని మాత్రమే వాడాలి. షర్ట్ అంచులు, ఇతర దుస్తులు, టిష్యూ పేపర్లు ఉపయోగిస్తే లెన్స్పై గీతలు పడతాయి. నీటితో లేదా ప్రత్యేక క్లీనింగ్ స్ప్రేతో లెన్స్ను తడిపి శుభ్రం చేయాలి. ఆన్లైన్లో కళ్లద్దాలు ఆర్డర్ ఇచ్చేటప్పుడు మీ ప్రిస్క్రిప్షన్ అప్పుడే ఇచ్చిందా లేదో చూసుకోవాలి. అలాగే 2 కనుపాపల మధ్య దూరాన్ని ఖచ్చితంగా కొలిపించి ఆర్డర్ ఇవ్వాలి. ఈరోజు మనం కళ్లద్దాలు కొనేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.